వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన వేళ ఇది. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్థులతో సమరం చేయాల్సిన టైంలో తమలో తామే కలహించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ ఎప్పటికీ ఇంతేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. అసలు ఏం చేయాల్సిన టైంలో ఏం చేస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీ కూడా భరించలేనంత సమిష్టి కృషితో ముందుకు పోదాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అలా గెలవాలంటే మీరెలా ఉండాలో తెలుసా? ఇంకా కూడా నేను ఊరుకోవాలనా, నోరు మూసుకోవాలనా? ఇంత నాకు అన్యాయం జరిగిన ఏం చెయ్యాల్సిన టైంలో ఏం చేస్తున్నారు? 100 మంది కుంత్యాలు వచ్చినా నన్ను ఏం చేయలేరు, నా బీఫామ్ ఆపలేరు. ఇలా అయితే కాంగ్రెస్ కల నెరవేరుతుందా? కాంగ్రెస్ వైఫల్యానికి అంతర్గత కలహాలే కారణమా? అవకాశం వచ్చినా అందరమెక్కలేంది ఇందుకేనా? శతాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఏమన్నా అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చామని తొడలు కొట్టేస్తారు. ఇంకా చెప్తే తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అని భుజాలెగరేస్తారు. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ ఎన్నికల ముందుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తోంది. అవును, నిజంగానే నవ్వొస్తోంది. చరిత్రంతా చెప్పుకోనక్కర్లేదు, కానీ జస్ట్ 5 ఏళ్ల వెనక్కు వెళితే తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది కాంగ్రెసే. రాజకీయంగా ఎంత కష్టం ఎదురైనా ఇచ్చింది కాంగ్రెసే. ఇంకా చెప్పాలంటే ఏపీలో తమ పార్టీ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి విభజన నిర్ణయం తీసుకుంది. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మొత్తాన్ని కేసీఆర్ కొట్టేశారు. ఇప్పుడు కూడా తన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందన్న భావంతోనే ముందస్తు ఎన్నికలకు తెరతీశారు. నిజానికి ఇలాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎలా ఉండాలి? యుద్ధానికి వెళ్లే ముందు ఎంత సన్నద్ధంగా ఉండాలి? కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీరు చూస్తుంటే అసలు ఈ టైంలో వీళ్ళేం చెయ్యాలి, కానీ ఏం చేస్తున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతా అనుకూలంగా ఉన్నప్పుడే అధికార పీఠానికి చేరువ కాలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కూడా తమకు ప్రతికూలంగానే ఉన్నాయి. దీనికి తోడు మరోపక్క గతంలో కన్నా మించిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో కేసీఆర్ దూసుకెళ్తున్నారు. తన సంక్షేమ పథకాల మీద రివ్యూలు తెప్పించుకొని తాను అసెంబ్లీ రద్దు చేయడానికి 3 వారాల ముందే 4-5 కొత్త పథకాలు ప్రవేశపెట్టి ముందస్తుకు వెళితే ఎలాంటి ఇబ్బందులుంటాయి, రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలి, రాజ్యాంగపరంగా ఎలాంటి అడుగులేయాలి, ఇలా అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది, అక్షరాల 105 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసి తాను ఎన్నికలకు ఎంత సన్నద్ధంగా ఉన్నానో సంకేతమిచ్చారు. అసెంబ్లీ రద్దుకు ముందు ప్రగతి నివేదన సభ పెట్టి రద్దు నిర్ణయం తీసుకున్న మర్నాడే ప్రజా ఆశీర్వాదమంటూ జనం ముందుకొచ్చారు. నిజానికో పార్టీ ఎన్నికల ముందుకు వెళ్లాలంటే ఉండాల్సిన ప్లానింగ్ ఇది. ఇలాంటి ప్రత్యర్థిని ఢీకొట్టడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇంకెంత పగడ్బందీగా అడుగులేయాలి? ఒక అధికార పార్టీని, అందులోనూ బలంగా ఉన్న అధికార పార్టీని ఓడించి తాము అధికార పీఠం దక్కించుకోవాలంటే ఇంకెంత సన్నద్ధత ఉండాలో కదా. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల దూకుడు చూస్తే అది నిజమే అనుకున్నారంతా. కేసీఆర్ ముందస్తు ప్రకటన చేయకముందు నుంచి కాంగ్రెస్ తాము ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ సవాళ్లు విసిరిందే. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో తాము 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని వేదికలెక్కి శపథాలు చేశారు. క్రమశిక్షణతో సమిష్టి కృషితో ముందుకు పోదాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందులో అందరికీ కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి, నాయకునికి సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద ఉంటుందని, కాంగ్రెస్ కార్యకర్తల రక్తం, చెమట, కృషి వలనే ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదని, బలపడ్డదని, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ, వాళ్ల మాటలు నమ్మి పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా కాంగ్రెస్ పెద్దలు పగడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగుతారని అనుకున్నారు. కానీ వాళ్ళెంత సన్నద్ధంగా ఉన్నారో, వాళ్లలో ఎంత సఖ్యత ఉందో తాజా ఘటనలు చెప్పకనే చెప్తున్నాయి. ఒక్క లీడర్లే కాదు, వాళ్లను నడిపించాల్సిన ఢిల్లీ పెద్దలు కూడా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో తాజా కమిటీల జాబితాలో తేటతెల్లమైంది. అసలు పార్టీలో ఎవరున్నారో, ఎవరు వెళ్లిపోయారో కూడా తెలుసుకోలేనంతగా కాంగ్రెస్ హైకమాండ్ ఉందా అనిపిస్తోంది. ఎందుకంటే 3 కమిటీల్లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు రాసుకొచ్చారు. అరే, సురేష్ రెడ్డి ఏమి నిన్న మొన్ననే పార్టీ మారలేదు. ఆయన పార్టీ మారిపోతారు అన్న విషయం అసెంబ్లీ రద్దుకు ముందు నుంచే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ విషయం బయటికొచ్చి కూడా 3 వారాలు దాటింది.
అయినా సరే మేనిఫెస్టో కమిటీలో, ప్రదేశ్ సెలక్షన్ కమిటీలో, కోఆర్డినేషన్ కమిటీలో సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్ అంటూ 3 చోట్ల పేర్లు రాసుకొచ్చేశారు. అంటే కంప్యూటర్లో ఉన్న పేర్లు తీసి లిస్టులు తయారు చేశారా, లేక నేతల క్యాపబిలిటీలను బట్టి లిస్టులు తయారు చేశారా అన్నది ఇక్కడే అర్థమైపోతోంది. ఎప్పుడో పార్టీ నుంచి వెళ్లిపోయిన నేత పేరు ఇంకా కమిటీలో రాసుకొచ్చారంటే తెలంగాణ ఎన్నికల మీద కాంగ్రెస్ అధిష్టానం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. మొత్తంగా 10 కమిటీలేశారు. ఒక్కో కమిటీకి 2 పెద్దల్ని నియమించారు. ఆ వెనకే 25-30 మందిని ఒక్కో కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఇంకా చెప్పాలంటే పార్టీలో ఉన్న దాదాపు నేతలందరికీ కమిటీల్లో పేర్లు రాసేశారు. మొత్తానికి టీ కాంగ్రెస్ లో ఉన్న పెద్దలంతా ఏదో ఓ కమిటీలో బాధ్యులుగా ఉండాల్సిన వాళ్లే. ఇదేదో హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇంకా చెప్పాలంటే గత వారం టీ కాంగ్రెస్ లో ఉన్న 38 మంది నేతల్ని రాహుల్ గాంధీయే స్వయంగా పిలిచి వాళ్లతో గంటలు గంటలు చర్చించి ఎవ్వరిని నొప్పించకుండా కమిటీలు వెయ్యాలన్న ఆదేశాలతోనే లిస్టులు ప్రకటించారు. అయినా సరే అందులో సురేష్ రెడ్డి పేరు 3 కమిటీల్లో వచ్చిందంటే కాంగ్రెస్ పెద్దలు ఏ రేంజ్లో కసరత్తులు చేశారో, చేస్తున్నారో అర్థమవుతోంది. అంతేకాదు కమిటీల ప్రకటన అయిపోగానే టీ కాంగ్రెస్ సీనియర్ విహెచ్ రియాక్షన్ చూసినా కమిటీల ఏర్పాట్లో జరిగిన కసరత్తులేంటో అర్థమవుతుంది. నా ఉద్దేశంలో నేను తిరగగలే శక్తి ఉన్నది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. కానీ మరి ఎందుకు ఇట్లా చేంజ్ అయిందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, మా పార్టీలో కొందరు కోవర్డ్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో హనుమంతరావును రానియొద్దు, హనుమంతరావును దెబ్బ కొట్టాలి, కేసీఆర్ తోటి లోపాయికారిగా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీటలేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లకు 3 కమిటీల్లో చోటిచ్చారు. కానీ పార్టీ కోసం పుట్టి పార్టీ కోసమే పనిచేస్తున్న తమలాంటి వాళ్ళని అవమానించారంటూ విహెచ్ ఫైర్ అయ్యారు. తాను ప్రచారానికి సిద్ధమని, ఇందుకోసం ప్రచార రథాన్ని కూడా రెడీ చేసుకున్నారని విహెచ్ ఎప్పటినుంచో పార్టీలో చెప్పుకొస్తున్నా ఆయన ప్రచార కమిటీ దరిదాపుల్లోకి రానివ్వలేదు. దీంతో విహెచ్ హర్ట్ అయ్యారు. ఇక్కడ విహెచ్ అలక తప్పని ఎవరికీ అనిపించడం లేదంటే అందరి వేళ్లు ఎవరిని చూపిస్తున్నాయో అర్థమైపోతోంది. పిసిసి అధ్యక్షులు రామచంద్ర కుంటియా గారు నా పేరు క్యాంపెయిన్ కమిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, స్ట్రాటజీ చేయాలి అంటే నేను ఇంట్లో కూర్చునేటోని కాదు, నేను ప్రజల్లో తిరిగేటోని. నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినప్పటి నుంచి నేను రథం కూడా తయారు చేసుకున్నా. మొత్తంగా ఇది తెలంగాణ ఎన్నికల సమరంలో గెలిచి అధికార పీఠం దక్కించుకునేందుకు టీ కాంగ్రెస్ నేతల సన్నద్ధత. సరే, ఇక్కడి నేతల మధ్య సఖ్యత లేదు అనుకుందాం. కానీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన పెద్దలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నది సాధ్యమవుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. అన్నింటినీ మించి కమిటీల జాబితాకే ఇంత రచ్చ జరిగితే రేపు అభ్యర్థుల జాబితా వచ్చాక ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కూడా మొదలైంది.